రవిరూప వ్లాగ్స్. లాస్ట్ వీడియోస్లో నేను వాదిలజబ్ వీడియో అయితే పెట్టాను కదా. సో ఆ వాదిలజబ్ నుంచి ఈ జిజాన్కి రావడానికి మాకు 3 hours టైం అయితే పట్టింది. దీన్ని జిజాన్ లేదా జజాన్ అని కూడా పిలుస్తారు. ఇది వచ్చేసి ఎర్ర సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఒక సిటీ అన్నమాట. ఇండియాలో ఏ విధంగా అయితే మనకు లక్షద్వీప్, అండమాన్ ఐలాండ్స్ ఉంటాయో సౌదీలో కూడా కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్లో ఈ ఫార్సన్ ఐలాండ్ అనేది చాలా అందమైన ఐలాండ్. సో మేమైతే ఈ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ ఐలాండ్ వచ్చేసి జిజా నుండి ఫెరీలో 1 hour జర్నీ చేస్తే మనకు ఈ ఫార్సన్ ఐలాండ్ అనేది వచ్చేస్తుంది. అయితే ముందుగా మనం జిజాన్ పోర్టుకి అయితే రీచ్ అవ్వాలి. అక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఫ్రీ బస్సెస్ అయితే ఉంటాయి. ఆ బస్సెస్లో మనం పోర్టు లోపలికి అయితే వెళ్ళొచ్చు. అక్కడ పోర్టు లోపల మనకు ఎయిర్పోర్ట్లో ఏ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అదే విధంగానే ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఫినిష్ అయ్యాక మనం ఫెరీ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ డైరెక్ట్గా ఫెరీ ఎక్కేసి మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు 1 hour వరకు. 1 hour తర్వాత మనకు ఫార్సన్ ఐలాండ్ అయితే వస్తుంది. ఫెరీ లోపలైతే మనకు ఇలా ఉంటుంది. దాదాపు 500 దాకా ఉంటారనుకుంటా జనాలు, చాలామంది ఉన్నారు. ఇది పూర్తిగా ఫ్రీగానే అనమాట ఈ ఫెర్రీ కూడా. ఇంకోటి ఏంటంటే ఇది కార్ ఫెర్రీ కూడా, అంటే కార్లు కూడా మనతో పాటు తీసుకెళ్ళొచ్చు ఆ ఐలాండ్కి. అంటే కింద డెక్ అంతా కూడా కార్లు ఉంటాయి పెట్టుకోవడానికి ప్లేస్. ఈ పై డెక్ అంతా కూడా జనాలు ఇట్లా కూర్చోడానికి ఉంటుంది. సౌదీలో ఉండే వాళ్ళకు ఈ ఫార్సన్ ఐలాండ్ వెళ్ళాలనేది ఒక డ్రీమ్. చాలామందికి కూడా ఈ డ్రీమ్ ఉంటుంది. సో మాకు కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలి ఫార్సన్ ఐలాండ్ అని అనుకున్నాం, కానీ ఫైనల్గా ఇప్పుడు మేమైతే వెళ్ళబోతున్నాం. అయితే చాలామందికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలియదు కదా. సో మేము ఎలా వెళ్ళాము, ఎలా వచ్చామనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను. ఫైనల్లీ ఫార్సన్ ఐలాండ్ అయితే వచ్చేసింది. ఇక ఈ ఫెరీ దిగేసి మేము కిందకైతే వెళ్ళిపోతున్నాం. ఈ పోర్టుకు దగ్గరలోనే ఇంకొక చిన్న పోర్టులాగా, మినీ పోర్ట్ లాగా ఉంది. అంటే స్పీడ్ బోట్స్ అవన్నీ ఉంటాయి కదా, అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాం. అయితే ఈ ఫెరీని ఎలా బుక్ చేసుకోవాలంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీరు ట్రై చేయండి, డెఫినెట్గా అవుతుంది. లేదు ఆఫ్లైన్లో మనం బుక్ చేసుకోవాలంటే కనుక ఒకవేళ మీకు జిజాన్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా మీరు ముందుగానే టికెట్ బుక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే అప్పటికప్పుడు అంటే ఆఫ్లైన్లో చాలా కష్టం దొరుకుతాయి అప్పటికప్పుడు అన్న, కానీ క్యూ లైన్ అనేది చాలా పెద్దది. అంత టైం అసలు వెయిట్ చేయలేమన్నమాట. అంతమంది జనాలు ఉంటారు అప్పుడు ఆఫ్లైన్లో అప్పటికప్పుడు మనం బుక్ చేసుకోవాలంటే. అందుకే ముందుగానే మనం బుక్ చేసుకోవడం బెటర్, లేదా ఆన్లైన్లోనే ట్రై చేసుకోవడం బెటర్. ఇది పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎటువంటి మనీ అయితే మనకు చార్జ్ చేయరు. ఈవెన్ మన కార్స్ని కూడా మనం ఫార్సన్ ఐలాండ్కి అయితే తీసుకెళ్ళొచ్చు ఈ ఫెర్రీలో. ఇక పోర్టు నుంచి బయటికి రాగానే మేము స్పీడ్ బోట్ అయితే తీసుకొని ఒక ప్రైవేట్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది ప్రైవేట్ ఐలాండ్ అనే కాదు, మ్యాంగ్రూవ్స్ చూడొచ్చు మనము. ప్రైవేట్ ఐలాండ్ వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి, వాటర్ గేమ్స్ ఉంటాయి, ఇంకా లంచ్ కూడా వాళ్ళు అరేంజ్ చేసేటట్టు కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి. మేమైతే ప్రైవేట్ ఐలాండ్, మ్యాంగ్రూవ్స్ ఈ 2 ప్యాకేజెస్ తీసుకొని స్పీడ్ బోట్ ద్వారా వెళ్తున్నాం. అక్కడ హాయ్ వాళ్ళు బాబు బిజీలో ఉన్నారు. ఈ స్పీడ్ బోట్లో 30 to 40 minutes మనం జర్నీ చేస్తే మనకు ఒక ప్రైవేట్ ఐలాండ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ 2 or 3 hours మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడికి వెళ్ళాక.
సూపర్ లొకేషన్, బీచ్. వావ్, హాయ్ గాయ్స్, ఇది వచ్చేసి సౌదీలో జిజాన్లో ఉంది. చూడండి బీచ్ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. అసలు ఈ సౌదీ అని మీరు ఎక్స్పెక్ట్ చేయరు, డెజర్ట్ గుర్తొస్తుంది. కానీ ఇట్లాంటి అందమైన బ్లూ సీ బీచెస్ కూడా ఉన్నాయి. వాటర్ మాత్రం క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి, వాటర్ సూపర్ గా ఉంది. ఇది జస్ట్ ఐలాండ్, ఒక ఐలాండ్ ఇది. మనం జిజాన్ నుంచి మనం బోట్ తీసుకొని, ఆ బోట్ ఉందిగా, ఆ బోట్ లో మనం సపరేట్ కొన్ని మాట్లాడుకొని బోట్ లో ఇక్కడికి రావాలి. సపరేట్ ఐలాండ్ కి సపరేట్ ఐలాండ్, ఇక్కడ ఎవరు ఉండదు, ఎంటీ ఐలాండ్ ఇది. జస్ట్ ఇట్లా వచ్చి మనం ఫ్యామిలీస్ తో మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు అసలు, ఫుల్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ గా ఉంది, వ్యూ మాత్రం సూపర్. మంచి లాట్. ఇక్కడ చారి గారు పోర్ట్రేట్లో ఫోటో. మేము ఈ ప్రైవేట్ ఐలాండ్కి వచ్చినప్పుడు ఒక్కరూ లేరు, కానీ మేము వెళ్ళే టైంకి మాత్రం ఒక 2-3 స్పీడ్ బోట్లు వచ్చాయి. జనాలు మాత్రం చాలామంది వచ్చారు. ఇంకా అంటే వాళ్ళు ఎక్కువసేపు కొంతమంది ఉండట్లేదు అనమాట, జస్ట్ ఒక గంట స్పెండ్ చేసి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం 3 hours స్పెండ్ చేసి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్కి వెళ్ళిపోతున్నాం. డ్రైవ్ చేస్తూ మళ్ళా ఫిషింగ్ కూడా చేస్తున్నారు. గ్రేట్. దెబ్బకి 2 పిట్టలు అనమాట. కూర్చుంటా తీస్తావా? వెళ్ళు. సూపర్ అన్నయ్య ఇది చూపించండి. సూపర్ దాని इसमें डालो। ठीक है, पकड़ लो, मैं पकड़ता रहता हूँ। మళ్ళీ బతికించినాం, కానీ తర్వాత దాన్ని కూర వండేది. ఈ
రెడ్ సీ అనేది ఆఫ్రికా కాంటినెంట్కి ఏషియా కాంటినెంట్కి మిడిల్లో ఉంటుంది ఈ రెడ్ సీ. అయితే దీన్ని రెడ్ సీ అని ఎందుకు అంటారంటే ఇందులో ఒక రకమైన ఆల్గే ఉంటుంది, అది చనిపోయిన తర్వాత రెడ్డిష్ బ్రౌన్లో మారుతుంది కాబట్టి దీన్ని రెడ్ సీ అని పిలిచారు. ఇక్కడ ఎన్నో రకాల జీవజాతులు ఉన్నాయి. ఇందులో 10% వరకు కూడా ప్రపంచంలో ఎక్కడా దొరకని జీవజాతులు ఈ సముద్రంలో దొరుకుతాయంట. మిగతా సముద్రాలతో పోల్చినప్పుడు ఈ ఎర్ర సముద్రంలో సాల్ట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కింద కూడా ఉంది. కొద్దిగా డాల్ఫిన్ చేసా ఇంకెంత అవి తుమ్ముతానే అన్న. చెప్పిన జాస్తి డాల్ఫిన్స్ ఇస్తామని ఇక్కడ ఇట్లా రూపం అంటే ఇది చాలా ఇక్కడ కూడా మన ఫేసెస్ నా గాగుల్స్ ఉంటే నేను అండర్ వాటర్ చూడొచ్చు. ఇప్పుడే వచ్చారు మళ్ళీ రిటర్న్ వచ్చేసి. సౌదీలో ఉన్న మ్యాంగ్రోవ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడడానికి చాలా బాగుంది ప్రదేశం అంతా కూడా. ఈ మడ అడవులు వచ్చేసి వీటికి వరదల్ని కానీ తుఫానుల్ని కానీ తట్టుకునే శక్తి ఉంటుంది. అందుకోసమే వీటి యొక్క కలపతో పడవల్ని ఇంటి నిర్మాణానికి ఎక్కువగా వాడతారు. కొందరు ఈ ఫార్సన్ ఐలాండ్లో ఒకరోజు స్టే చేస్తారు, కానీ మేము మాత్రం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయేలా మేమైతే బుక్ చేసుకున్నాం. కాబట్టి మార్నింగ్ 7కి ఫెరీ స్టార్ట్ అయితే మళ్ళీ 3:30కి మళ్ళీ జీజాన్కి అయితే రిటర్న్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము 2:30కి అంతా మళ్ళీ మా బోట్కి అయితే రీచ్ అయిపోవాలి. ఇంకా 3:30కి అంతా మళ్ళీ జీజాన్కి అయితే స్టార్ట్ అయిపోతుంది ఫెరీ అనేది.
చూసారు కదా ఫ్రెండ్స్, ఎర్ర సముద్రంలో అందమైన ఫార్సన్ ఐలాండ్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.